నమస్కారం వేదప్రియ గారు. నమస్తే సిరిలు. సో ప్రతి ఒక్క రిలేషన్‌షిప్‌లో అత్తగారిది పాత్ర చాలా ఇంపార్టెంట్. అండ్ అత్తగారిని మనం ఏ రకంగా చూస్తే మనకి అది ప్రొజెక్ట్ అవుతది అని చెప్తూ ఉంటారు. కానీ అత్త మంచిదే మా ఇద్దరికి సెట్ అవ్వట్లేదు. ఏం చేయొచ్చు అని అడిగిన వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రీ నోషన్ అనేది ఉందబ్బా. అత్త అనగానే గుండె హడలమంటది. మీరు 100 years అయినా కూడా హడలంటది, అదేం మారదు. రైట్? అత్త అనగానే సూర్యకాంతం గారే గుర్తొస్తారు. అత్త అంటేనే బాధ, భయం, రైట్? ఇవే గుర్తొస్తాయి. నౌ యూఆర్ కండిషన్డ్ విత్ దిస్ బిహేవియర్. ట్రూ. మీకు యూజువల్గా అంత మంచి అత్తల్ని చాలా తక్కువ చూసాము. బట్ ఒకవేళ ఉంటే బాస్ ఉండొచ్చు. ఆ అత్త మీ అత్త అయితే శుభం, ఓకే. కానీ అలా ఉన్నా కూడా మనకు అత్త అంటే భయం ఉంటుంది, అది చెప్పాలనుకుంటున్నాను. మదర్స్ ఆన్ అ కాంట్రరీ, తల్లి అనగానే మన కోసం అన్నీ చేస్తారంటే నేను నమ్మను. మన కోసమే పుట్టారు వాళ్ళంటే నేను నమ్మను. బ్రోతల్ హోమ్లో వేసిన తల్లిలు కూడా నేను చూశాను. మర్డర్లకి యూనో నా బిడ్డ ఇక్కడ ఉంది, కావాలంటే ఆ పిల్లని చంపుకో, కానీ ఆ పిల్ల నగలైతే నాకు తెచ్చి అన్న కేసులు కూడా చూశాను. సో తల్లి అంటే నీకోసమే పుట్టాలి అనేది కూడా కాదు. తల్లి అంటే బై డిఫాల్ట్ మంచి అని కాదు, అత్త అంటే బై డిఫాల్ట్ చెడు అని కాదు. ఇది మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసి ఉప్పు కారాలు వేసుకొని పులిహోర కలుపుకోకండి మీరు, ఓకే. నా ఈ ప్రీ నోషన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ రూట్ ఆఫ్ ద ప్రాబ్లం. అత్త అనగానే ఆ భయం ఉన్నందుకు కూడా వి రీక్వెషన్ ఎవ్రీథింగ్. ఇప్పుడు సిరి, యు ఆర్ వన్ అమంగ్ ద బెస్ట్ బటర్ఫ్లై ఐ ఎవర్ సీన్. హ్యాపీగా ఉంటూ నీ లైఫ్లో నువ్వు ఉంటావు, ఎవరి దగ్గరకు పోవు, ఎవరి తల తెచ్చుకో నెత్తి మీద, ఓకే. వెరీ సిమిలర్ బిహేవియర్, రైట్? వెన్ ఐఎమ్ సీయింగ్ యూ, కెన్ యూ ఫీల్ ఐఎమ్ హ్యాపీ విత్ యూ? ఆబ్వియస్లీ. నాకు ఎక్కడన్నా డౌట్ ఉంటుందా? ఓ నేను ఈ చీర కట్టుకున్నా కదా నన్ను చీప్ అనుకుంటుందేమో, ఓ నేను ఇట్లా కూర్చున్నా కదా నాతో ఫ్రెండ్షిప్ చేయదేమో, ఇట్లా బిహేవియర్ ఎక్కడన్నా లిమిటెడ్ కనిపిస్తుంది అన్న లోపల? లేదు లేదు. ఎగ్జాక్ట్లీ. ఎందుకు? దెర్ ఇస్ నో ప్రీ నోషన్ అబౌట్ యూ. ఎవరన్నా చెప్పినారు, సిరి చాలా చాలా కేర్ఫుల్గా ఉంటుంది, పువర్ పీపుల్తో మాట్లాడదు, ఓన్లీ రిచ్ పీపుల్తో ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఈ బిహేవియర్ నాకు ఇంజెక్ట్ చేసి ఉందనుకోండి. ఇవాళ నేను శారీ కట్టుకున్న బాస్, ఇదంతా నాకు గుర్తుకు లేదు, కానీ ఎక్స్పెన్సివ్ శారీ అయితే కాదు, నాకు నచ్చిన కొనుక్కున్నాను, ఓకే. నా ఈ శారీతో నేను కంఫర్టబుల్గా నేను నీ ముందు ఉంటానా? ఇఫ్ ఐ నో దాట్. నో. ఇప్పుడు నేను నీతో ఉన్నంతసేపు చీర వేరే వేసుకొచ్చుకునేదాన్నేమో, నా ఫ్రెండ్షిప్ పోగొట్టుకుంటానేమో నేను. ఇఫ్ ఐ లైక్ యూ, నా టెన్షన్ అంతా ఏం నడుస్తుంటుంది? నా చీర నీకు నచ్చదేమో, పట్టు చీర అయితే కట్టుకోలే బాస్, రైట్? పట్టు చీర కాదు ఇది, పెద్ద చీర కాదు ఇది. సో మేబీ షీ వుడ్ నాట్ లైక్ మీ ఎనీ మోర్. నాకు డౌటే, ఇంకా రూమ్ నుంచి బయటకు పోయినాక నాకు ఫోన్ చేస్తుందో లేదో, నాకు వాట్సాప్లో దొరుకుతుందో లేదో. ఇది ఉంటుందా ఉండదా? ఉంటుంది. నౌ దిస్ బిహేవియర్ ఈస్ బీన్ ఇంపాక్టెడ్ బై ద ప్రీ నోషన్. ట్రూ, రైట్? Yes. సో ఈ బిహేవియర్ గురించి ముందే మనం తెలుసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ ఇన్ఫ్లుయెన్స్ అన్నది మన మీద ఇప్పుడు మీ impact ఆలోచన ఉంటుంది. అత్తగారు అన్న వర్డ్ మీద అంత ఇంపాక్ట్ ఉంది అందరికి. అమ్మో, రామ అన్న వర్డ్ కంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉందండి. నేను కూడా ఆడపిల్లనే కాబట్టి. సో ఎంత మంచి ఉన్నా కూడా అత్తగారింటి సైడు అంటే ఒక సర్వేలెన్స్ కెమెరా నడిచినట్టే, ఒక ప్రతి మాటకి నడిచినట్టే, బిహేవియర్ ఎవ్రీథింగ్, ప్రతి బిహేవియర్కి నడిచినట్టే, అది రికార్డ్ చేసుకొని ఎప్పుడో వాళ్ళు వాడినట్టే. అది మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది ఫ్యాక్ట్. కొందరి ఇళ్లలో తల్లి గారింట్లో కూడా అలాగే ఉంది. గాడ్ బ్లెస్ దేర్ హార్ట్. ఇటు అత్తగారు తల్లిగారు ఇద్దరికిద్దరు అలాగే ఉన్నారు. కొందరికి హస్బెండ్ దగ్గర అలా ఉంది. అంటే దేవుడు హీ విల్ మేక్ షూర్ దట్ దెర్ ఇస్ ఆల్వేస్ వన్ పెయిన్ ఆర్ ది అదర్. లేకపోతే నా దగ్గరికి రావేమో అని ఆయన బాధ, ఎవరు గోల వాళ్ళది ఇక్కడ, రైట్? నా ఇంకొకటి యాక్సెప్టెన్స్ లెవెల్ పెంచుకోవాలి. ఫస్ట్దేమో ప్రీ నోషన్ ఉంది కాబట్టి ఇదంతా స్టోరీ. సెకండ్ స్టోరీ ఏమో యాక్సెప్టెన్స్ లెవెల్ పెంచుకోవాలి. అంటే సిరిలు, దేర్ వాజ్ అ కేస్ వేర్ నాకు ఎవరంటే ఒక్కరు దుష్మన్ లేరబ్బా. ఐ డోంట్ హేట్ ఎనీబడి. వాట్ ఎవర్ దే ఆర్ పోనీలే అనుకుంటా, దేవుడా అని కొంచెం మంచి బుద్ధి అనుకుంటా ముందుకెళ్ళిపోతాం, ఓకే. బాధపడతా, 100 సార్లు బాధపడతాను, కానీ వాళ్ళకి ఏదో అయిపోవాలి అని అయితే నేను ఎప్పుడు కోరలే. టచ్ వుడ్. నౌ I know people who never wanted to love me, openly said that
ఐ కాంట్ స్టాండ్ యూ అంటే నేను అన్నా మీ డాటర్ మీరు ఆస్తిస్తుందేమో అని మీతో ఉందేమో, మీ కొడుకు ఫర్ ఎనీ రీజన్ ఉండొచ్చు, నేను ఒక్కదాన్నే మీ చావుకి మీరు పోయారని వచ్చి ఏడ్చే పిల్లని. సో పొయ్యేటి క్షణానికి నేను మళ్ళీ మీకు గుర్తుకొస్తాను. మీరు ఎంత హేట్ చేస్తారో నేను అంత డబల్ లవ్ చేస్తాను. లవ్ చేసేవాడిని లవ్ చేసేది ఎవడన్నా, హేట్ చేసేవాడిని కూడా లవ్ చేసేది వేదప్రియారెడ్డి. దిస్ ఇస్ వాట్ ఐ టోల్డ్ హర్. ఆల్ రైట్, నా తను నా గురు ఇన్ వన్ అమంగ్ ద యూనివర్సిటీస్ అండ్ షీ ఓపెన్లీ సెడ్ దట్ ఐ హేట్ యూ. నేను అన్నా మీరు ఎంత హేట్ చేసుకోవాలో చేసుకోండి, నేను లవ్ చేసుకుంటేనే పోతా బాస్, నీకు నాకు సవాల్. ఆల్ రైట్, ఇట్లా యాక్సెప్టెన్స్ లెవెల్ పెంచడానికి చాలా కష్టమవుతుంది. యూనో ఐ హ్యాడ్ టు గో త్రూ లాట్ ఆఫ్ ట్రామా ఇన్సైడ్ బిఫోర్ ఐ లెర్న్డ్ ఇట్. అన్ని పర్సనల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను బికాజ్ యూ కెన్ రిలేట్. సైకాలజిస్టులు అంటే మాకేం ఫైర్లో దుంకితే ఏం మంట రాకుండా దెబ్బ రాకుండా ఏమి ఉండదు, మాకు జాడిచ్చి తన్నే ఉంటాయి, తన్నించుకునే ఉంటాయి. కానీ మేము వీ నో హౌ టు రీరూట్ దెమ్, హౌ టు ప్రాసెస్ దట్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ మూవ్ ఆన్ విత్ అవర్ లైఫ్స్. ఓకే, నా అత్త ఇలా పెద్ద ప్రాబ్లం అయితే చెయ్యట్లేదు, కానీ నాకు ఎక్కడో అంటే అది నార్మల్ అని చెప్తున్నాను. ఓకే, ఆ యాక్సెప్టెన్స్ లెవెల్ దేనికి పెంచుకోవాలి? అత్త ఎలా ఉన్నా పర్లేదు, నేను ఎలా ఉన్నా పర్లేదు. వీ డోంట్ హ్యావ్ టు బీ బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరేం బియర్ గ్లాసులు కొట్టుకునే అవసరం లేదు, ఇద్దరు ఐస్ క్రీమ్ రైడ్లకు పోయే అవసరం లేదు, ఇద్దరు కలిసి ఒకటే చీర కట్టుకునే అవసరం లేదు. ఇవన్నిటికీ వేరే వాళ్ళని ఎత్తుక్కోండి. అత్త దగ్గర నుంచి అవి ఎక్స్పెక్ట్ చేయకండి. ఆ ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది. థర్డ్ పాయింట్, ఎక్స్పెక్టేషన్ పెంచుకోకండి. అత్త అత్తనే అన్నది గుర్తుపెట్టుకోండి. మంచిగా ఉన్న టైంలో 3 కష్టాలన్నీ చెప్తే 3 నెలల తర్వాత మంచి లేని టైంలో వెనక తిరిగిదంతా పాయింట్లన్నీ. సో ఓకే, మన వాళ్ళు మన పర అన్నది ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి మన వాళ్ళు అన్నట్టుగా చెప్పుకుంటే దేర్ మైట్ బి కాన్సిక్వెన్సెస్ 9 out of 10 times. ఏమండి అందరు అత్తగారులు నేను అనట్లేదు, కోడల్ని బిడ్డ కంటే మంచిగా చూసుకునే అత్త వాళ్ళని నేను చూశాను, గాడ్ బ్లెస్ దెమ్. కానీ వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ. ఎవరికైతే అలాంటి అత్తలు రాలేదో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఇది. ఒకవేళ మీరు మీ కోడల్ని చాలా బాగా చూసుకుని ఉంటే ఆ అమ్మవారు మీకు 1000 సంవత్సరాలు హ్యాపీ హెల్దీ లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, నా 3 points ఏమేమి చెప్పిన సిరిలు, ఒకటి ప్రీ నోషన్ ఉంటే అలా జరుగుతుంది, యాక్సెప్టెన్స్ లెవెల్ లేకపోతే అట్లా జరుగుతుంది, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఎక్స్పెక్టేషన్ పెంచుకుంటే అలా జరుగుతుంది. ఇవి 3 పాయింట్లని మీరు యాజీస్గా జాట్ డౌన్ చేసుకుంటే అత్తగారితోని పక్కన నిలబడి జాయింట్ ఫ్యామిలీ ఫోటో దిగండి, స్మైల్ చేయండి. చాలా ఫ్రెండ్స్గా ఉండాలి అని అనిపిస్తే ఫ్రెండ్కి ఫోన్ చేసి ఐస్ క్రీమ్ రైడ్కోండి. సరిపోద్ది. ఎలా ఉన్నారో అలా ఉంచండి. ఎవరిని లేపొద్దు, ఎవరిని దించొద్దు. ఎవరి అంతలో ఉండాలో వాళ్ళని అంతలో ఉంచండి, మీరు అంతలోనే ఉండండి. మీరు అవసరం కంటే ఎక్కువ ఆశ పెంచుకుంటే అడి ఆశే అవుతుంది. అది అత్త దగ్గర కావచ్చు, ఆడబిడ్డ దగ్గర కావచ్చు, ఇంకెవరి దగ్గర అన్నా కావచ్చు. యూ బీ వాట్ యూ నీడ్ టు బీ, నాట్ మోర్ దాన్ దాట్. అండ్ యూ మేక్ షూర్ ది అదర్ పర్సన్ ఇస్ ఆల్సో వాట్ హీ సపోజ్ టు బీ, నాట్ మోర్ దాన్ దాట్. సింపుల్ రెసిపీ వాటర్ అండ్ ఆయిల్ బిహేవియర్ ఉండాలి అత్త ఆడబిడ్డలతోని. వాటర్ అండ్ మిల్క్ బిహేవియర్ ఉండకూడదు. తల్లి దగ్గర తను ఎంత ద్వేషించిన బిడ్డని 1% అన్నా ఆ పేగు ఎక్కడో అమ్మవారు పలికిస్తుందేమో అన్న ఆశ అన్నా ఉంటుంది. అండ్ అత్త దగ్గర వచ్చేవారికి కోడల్ని ఎంత చక్కగా చూసుకున్నా కూడా కొడుకు మీద పేగు బంధం ఉంది కాబట్టి తనను తప్పు పట్టడంలో అర్థం లేదు. ఇప్పుడు మీకు కూడా రేపు పొద్దున మీ కొడుకు పుట్టినప్పుడు మీరు కూడా మీ కొడుకు సైడే మాట్లాడతారు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ద కేస్ ఇస్ ఆల్రెడీ బయాస్డ్. నా కొడుకు అయితే అసలు స్టోరీ వినక ముందే నా కొడుకు అయితే అంటే నువ్వు చెప్పేది ఏం లేదు, ఇక కేస్ క్లోజ్డ్ అంతే. సో కాబట్టి తనకు ముందుగా అంటే ఊహ తెలిసినప్పటి నుంచి తనే పెంచిన ప్రాణం కొడుకుది కాబట్టి మీ సైడు తను నిలబడి మాట్లాడాలని ఆశపడడం కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ అండ్ ఫ్రమ్ హర్ సైడ్ టు. తన పర్సెప్షన్లో మీ బాధ అయితే కనిపించదు, కనిపించినా 1% కనిపిస్తుండొచ్చు, నాట్ మోర్ దాన్ దట్.
సో ఇలా ఎవరైనా కూడా రిలేషన్షిప్లో కావచ్చు, ఫ్యామిలీ పరంగా ఇష్యూస్ కావచ్చు, ఇలా ఏ దానికి సంబంధించిన డిప్రెషన్, యాంగ్జైటీ ఇలా ఏదైనా కూడా మాకు మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? సిల్లు ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి వీఆర్ ట్రైంగ్ టు నో ఈచ్ అదర్, అండ్ ద వే వన్స్ బిహేవియర్ ఇస్ దాట్ ఇంపాక్ట్స్ ద వే వీఆర్ కౌన్సిలింగ్. ఓకే, నా దగ్గర ఒక లెస్బియన్ క్లయింట్ ఉన్నారు, ఓకే, ఒక సెక్షువల్ డిస్ఫంక్షన్ క్లయింట్ ఉన్నారు, ఒక ఏడ్స్తో ఉన్నారు, ఒక క్యాన్సర్ ఉన్నారు, ఒక యాంగ్జైటీ ఉన్నారు, ఒక సూసైడల్ ఉన్నారు, అండ్ సో ఆన్ సో ఫోర్త్. ఓకే, మీ కష్టం ఏది అని చూసి నాకు అది నచ్చితే నేను కేస్ టేకప్ చేసేవాళ్ళు కొందరు. ఓకే, మీకు ఏదేమన్నా కానీ అబ్బా నేనున్నాను అని నిలబడే టైప్ నేను. ఓకే, నౌ ఐ డూ హ్యావ్ మై కో కౌన్సిలర్స్ హూ కాంట్ టేక్ ఎల్జిబిటీ క్లయింట్స్. నా వల్ల కాదబ్బా నేను ఐ కాంట్ డైజెస్ట్ దిస్ అంటారు. అది వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్ బట్టి, వాళ్ళ యాక్సెప్టెన్స్ లెవెల్ బట్టి. సో మీ ప్రాబ్లం ఏంటి అది నాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు. మీ ప్రాబ్లం అనేది ఉంది అనేది నాకు ఇంపార్టెంట్, అంతే. ప్రాబ్లం ఉంది అంటే ఫోన్ తీసి డయల్ చేసేసేయండి, ఆలోచించే అవసరం లేదు. ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఎంత టైం పడుతుంది, ఎవరు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు, ఇవన్నీ కూర్చొని మాట్లాడుకుంటేనే తెలుస్తాయి. ఓకే, మీరు ఫోన్లో మాట్లాడగలిగితే ఫోన్లో సెషన్స్ తీసుకోండి. లేదు పర్సనల్గా రావాలి, మిమ్మల్ని చూస్తేనే నాకు ధైర్యంగా ఉంటుంది మేడం, నా బిడ్డను నేను మీ దగ్గరికి తీసుకొచ్చి నేను పర్సనల్గా మాట్లాడితే కానీ నాకు శాంతి లేదు అన్న పేరెంట్స్ చాలామంది ఉన్నారు. సరే, ఓకే, అలా బిహేవియరల్ డీవియన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ సొంతంగా వచ్చి నన్ను చూసుకుంటే తప్ప వాళ్ళకి ఆ తృప్తి ఉండదు. సో మీరు ఎలాంటి పేరెంట్ అయినా కూడా మేడం విషయం అంత కిందకి దిగజారలేదు, కంట్రోల్లోనే ఉంది, కానీ ఎందుకైనా మంచిది అని మాట్లాడాలి అనుకునే వాళ్ళేమో ఫోన్లలో మాట్లాడండి. లేదు నేను ఇంకా నిండా మునిగాను, నాకు ఇంకా దిక్కు తోచట్లేదు అని మీకు మీరుగా నిహత్త అంటారు ఆ సాంస్క్రిట్లో. అలాంటి పొజిషన్లో మీరు ఉంటే ఫోన్ తీసి డయల్ చేసి చక్కగా వచ్చేసేయండి, కమ్ టు ద వెరీ స్పాట్, ఇక్కడే కూర్చొని మాట్లాడదాం. ఏం చెయ్యాలి అన్న సొల్యూషన్ వచ్చిన తర్వాతే నేను మీకు బాయ్ చెప్తాను. ఇది వేదప్రియ రెడ్డి ప్రామిస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.